నిర్మటేశ్వర పెద్ద విగ్రహం ఉంది ఎన్టీఆర్ గారికి, అక్కడ చేయొచ్చు కదా ఇది. మళ్ళీ మీనాక్షి గారి వర్గం వాడు చేస్తుండదు, మళ్ళీ గురు శిక్షణ ఇంట్లో చేస్తున్నారు అంటే మళ్ళీ వర్గాలకు డివైడ్ అయిన ప్రజలు అనుకోవాలని దీని గురించి ఏమంటారు? మేము వర్గాలుగానే ఏం లేదు, పార్టీగా మేము అందరు కలిసిమెలిసే ఉన్నాము. మాకు అట్లాంటివి ఏం లేదు. అన్నగారు కూడా మాకు ఎంతో కమిట్మెంట్ ఉన్న నాయకుడు. మాకు ఎంతో ఆయన స్ఫూర్తిని మేము ఆయన మాటిని జవదాటమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోలేని గేయం నీ జననం, కాలం మాన్పలేని గాయం నీ మరణం, నీకు ఎవరు సాటి లేదు. చరిత్రలో అందరూ ఉంటారు కానీ కొందరే చరిత్రను తిరిగి రాసే వాళ్ళు అవుతారు. నందమూరి తారక రామారావు అన్న నువ్వు మరపురావు. జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్. ప్రియమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు. నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారు చేసిన సేవలను ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ వాళ్ళని నివాళి అర్పిస్తున్నాము. తెలుగు జాతికి గౌరవం తెచ్చిన మహానుభావుడు, విశ్వంలోనే తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన సింహం ఈరోజు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు రాజ్యాధికారం ఆయన చేతిలో వచ్చిన తర్వాత గ్రామాలలో జమీందారులు పెత్తనం ఉండేది, కరణాలు పెత్తనం ఉండేది. గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులు వాళ్ళ భూమి రికార్డులో ఉండాలంటే వాళ్ళ ఇంట్లో సేవలు చేయాలి, వాళ్ళ ఇంట్లో వంటలు తోమాలి, అలాంటి వెట్టి చాకిరీ చేపించేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వచ్చి ఆచార్య సుంకాలను దూరం చేసి అలాంటి వ్యవస్థను బయట పారేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మీరు అప్పటి గ్రామాలలో జమీందారులు ఇంట్లలో కానీ వాళ్ళ వంశంలో ఉండే జమీందారులు వాళ్ళ ఇళ్ళలో కానీ వెట్టి చాకిరీ చేస్తేనే ఆ రికార్డులు ఉండేది. అలాంటి వ్యవస్థ ఈరోజు దూరం పోయిందంటే అది కేవలం మా నందమూరి తారక రామారావు గారి పెట్టిన సేవనేనని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు తెలుగుదేశం రాష్ట్ర సెక్రటరీ ఉమ్మి సలీం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆదోనిలో ఘనంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 1923 మే 28న జన్మించడం జరిగినది. ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అభిమానుల్ని సంపాదించుకోవడం జరిగింది. ఆయన 2 రకాలుగా ఆయన కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడంటే, ఒకటి సినీ రంగము, ఒకటి రాజకీయ రంగము. ఆయన ఏది చేసినా కృషి అంతా కూడా ప్రజల కోసం, ప్రజల మేలు కోసమే. ఆయన సినీ రంగంలో దేవుడు ఎట్లా ఉంటాడో ప్రజలకు తెలియదు. ఆయన ఎందుకంటే శ్రీకృష్ణుని పాత్ర అయితేనేమి, అర్జునుని పాత్ర అయితేనేమి, రాముని పాత్ర అయితేనేమి, వెంకటేశ్వరుని పాత్ర అయితేనేమి, దుర్యోధనుని పాత్ర అయితేనేమి, ఆయన ప్రజల్ని అట్లా దగ్గరయ్యి ఆ రోజుల్లో ఆయన కోట్లాది మంది ప్రజల్ని అభిమానులు చేసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు ఉన్నటువంటి వర్గాధిపత్య రాజకీయాలను చూసి ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలని చెప్పి 80వ దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ అనే మహావృక్షాన్ని ఆ రోజు ఆయన స్థాపించడం జరిగింది. ఆ వృక్షం చెట్టు కింద నీడ ఈ రోజు వరకు మేము ఈ రకంగా ఎదిగినామంటే ఆయన కృషే, ఆయన చేసిన పార్టీ స్థాపనే. అది ఎలాగంటే ఆ రోజు ఉన్నటువంటి వర్గాధిపత్య రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన అనేక కష్టాలను చూసి చలించిపోయి తెలుగువాడి ఆత్మగౌరవం నిలపాలని చెప్పి పేదలకి
పేదలకి ఇళ్ళు అయితేనేమి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అనేక మండల వ్యవస్థలను అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాలని అన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావడం జరిగినది. అలాగే పార్టీ 2 రూపాయల కేజీ బియ్యం అయితేనేమి, అలాగే పార్టీ స్థాపించినప్పుడు కూడా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం జరిగింది. కష్టాలను చూసింది, నష్టాలను చూసింది, విజయాలను చూసింది, ఎన్నో చూసింది. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టి ముందు చూపుతో విజన్ 2020 అయితేనేమి, ఇప్పుడు 2047 అయితేనేమి, ఆయన పార్టీని మహావృక్షాన్ని ఇంకా గట్టిగా, ఇంకా మహాబలంగా పార్టీని ముందుకు తీసుకుపోతడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి పోరాట స్ఫూర్తి అయితేనేమి, ఆయన కూడా ముందు చూపుతో ఎంతో వాళ్ళ నాన్నగారి ఆశయాలు, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదోనిలో కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక మీనాక్షి నాయుడు అన్న, ఆయన స్ఫూర్తితో, అలాగే గుడిసె కృష్ణమ్మక్క మా అధ్యక్షురాలు, ఆయమ్మ పోరాటం దిశగా ముందుకు వెళుతూ పార్టీని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. మా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆదోనిలో ఘనంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 1923 మే 28న జన్మించడం జరిగినది. ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అభిమానుల్ని సంపాదించుకోవడం జరిగింది. ఆయన 2 రకాలుగా ఆయన కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడంటే, ఒకటి సినీ రంగము, ఒకటి రాజకీయ రంగము. ఆయన ఏది చేసినా కృషి అంతా కూడా ప్రజల కోసం, ప్రజల మేలు కోసమే. ఆయన సినీ రంగంలో దేవుడు ఎట్లా ఉంటాడో ప్రజలకు తెలియదు. ఆయన ఎందుకంటే శ్రీకృష్ణుని పాత్ర అయితేనేమి, అర్జునుని పాత్ర అయితేనేమి, రాముని పాత్ర అయితేనేమి, వెంకటేశ్వరుని పాత్ర అయితేనేమి, దుర్యోధనుని పాత్ర అయితేనేమి, ఆయన ప్రజల్ని అట్లా దగ్గరయ్యి ఆ రోజుల్లో ఆయన కోట్లాది మంది ప్రజల్ని అభిమానులు చేసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు ఉన్నటువంటి వర్గాధిపత్య రాజకీయాలను చూసి ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలని చెప్పి 80వ దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ అనే మహావృక్షాన్ని ఆ రోజు ఆయన స్థాపించడం జరిగింది. ఆ వృక్షం చెట్టు కింద నీడ ఈ రోజు వరకు మేము ఈ రకంగా ఎదిగినామంటే ఆయన కృషే, ఆయన చేసిన పార్టీ స్థాపనే. అది ఎలాగంటే ఆ రోజు ఉన్నటువంటి వర్గాధిపత్య రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన అనేక కష్టాలను చూసి చలించిపోయి తెలుగువాడి ఆత్మ